డియర్ ఇగ్నో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు. చాలామంది స్టూడెంట్స్ డిమాండ్ చేసి రిక్వెస్ట్ చేసిన వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటి అంటే ఓడిఎల్ మోడ్, ఓఎల్ మోడ్ ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? మీ అందరికీ తెలిసిందే కదా, ఇగ్నోలో కొత్తగా ఆన్లైన్ మోడ్ని కూడా స్టార్ట్ చేశారు. ఓడిఎల్ అనేది జనరల్గా డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ అయితే, ఓఎల్ అనేది ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకుని ఆన్లైన్లో కోర్స్ ఫినిష్ చేసే కొత్త మెథడ్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఓడిఎల్ మోడ్ బెస్టా, ఓఎల్ మోడ్ బెస్టా? ఓడిఎల్ మోడ్కి ఓఎల్ మోడ్కి ఏదైనా డిఫరెన్సెస్ ఉంటాయా ఫార్మాట్ పరంగా? అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాల్సి ఉంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓడిఎల్ మోడ్ గురించి, ఓఎల్ మోడ్ గురించి. ఇంకా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, ఓడిఎల్ మోడ్లో అయితే మేము స్టడీ సెంటర్ని, రీజనల్ సెంటర్ని కాంటాక్ట్ అవుతాము, ఓఎల్ మోడ్ అయితే ఎలా చేయాలి? ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసే విధంగా ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో మీకు ఓడిఎల్ గురించి, ఓఎల్ గురించి 100% డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. క్లియర్గా, మంచిగా, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియో చేశాను. టాపిక్లోకి వెళ్ళిపోదాము. మొదటగా వచ్చేసి ఓడిఎల్ మోడ్లో తీసుకోవాలా, ఓఎల్ మోడ్లో తీసుకోవాలా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం పెద్దగా లేదు. ఎందుకంటే ఓడిఎల్ మోడ్లో కోర్సెస్ మొత్తం, ఇగ్నోలో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో ఆ కోర్సెస్ మొత్తం కూడా ఓడిఎల్ మోడ్లో ఉన్నాయి. కానీ ఓఎల్ మోడ్లోకి వచ్చేసరికి ఓన్లీ 18 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. 18 కోర్సెస్ మాత్రమే ఓఎల్ మోడ్లో ప్రస్తుతానికి అవైలబుల్ చేస్తున్నారు. మేబీ ఓవర్ ద టైం పీరియడ్ పెంచొచ్చు వాటిని. ప్రస్తుతానికైతే 18 కోర్సులు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో మీరు అడ్మిషన్ తీసుకోకముందే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఓడిఎల్లా ఓఎల్లా అని చెప్పి మీరు తీసుకోవాలనుకుంటున్న కోర్సు ఎక్కడుందో ఫస్ట్ చూసుకోండి. ఓడిఎల్లోనే ఉందనుకోండి, ఓడిఎల్ అడ్మిషన్ తీసేసుకోండి. లేదు ఓడిఎల్ ఓఎల్లో రెండిట్లో ఉంది అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారనుకోండి, ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక అప్రూవల్ విషయానికి వచ్చేస్తే, ఓడిఎల్ ద్వారా మీకు సర్టిఫికేట్ తెచ్చుకున్నా సరే, ఓఎల్ మోడ్ ద్వారా మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్నా సరే, రెండింటికి ఈక్వల్గా వాల్యూ ఉంటుంది. సర్టిఫికేట్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఇగ్నో అనేది ప్రాపర్ యూజీసీ డిఈబి గైడ్లైన్స్తో నడుస్తున్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఇగ్నో యూనివర్సిటీ అనమాట. సో మీకు సర్టిఫికేట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓఎల్ మోడ్లో చేసినా, ఓడిఎల్ మోడ్లో చేసినా మీకు సర్టిఫికేట్ వాల్యూ పరంగా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇక ఓడిఎల్ మోడ్కి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, ఓఎల్ మోడ్కి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. మీరు నోటిఫికేషన్స్ చూసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ వెబ్సైట్స్లో మీ నోటిఫికేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 లింక్స్ కూడా ఇస్తాను. అక్కడ మీరు మీ నోటిఫికేషన్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా సపరేట్గా చెక్ చేసుకోవచ్చు. సో మేజర్గా ఓడిఎల్కి, ఓఎల్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఓడిఎల్కి మీరు స్టడీ సెంటర్కి, రీజనల్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓఎల్ మోడ్లో ఆ అవసరం లేకుండా మీ కోర్స్ని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫినిష్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అది ఓఎల్ మోడ్ అనమాట. ఒకే ప్లేస్లో ఉంటారు, మీకు ఒకే దగ్గర ఉంటారు, మీకు ఇబ్బంది ఉండదు. స్టడీ సెంటర్కి వెళ్ళాలన్నా రావాలన్నా అనుకుంటే ఓడిఎల్ మోడ్ తీసుకోండి. లేదు మేము మూవ్ అవుతూ ఉంటాము, ఇండియాలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము అని అనుకుంటే మాత్రం ఓఎల్ మోడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా క్లియర్ ఎక్స్ప్లెనేషను మీకు కంపేర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూశాక మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అడ్మిషన్ ప్రాసెస్, రెండింటికి కూడా అడ్మిషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే జరుగుతుంది. దానిలో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. ఇక రీ రిజిస్ట్రేషన్ తెలుసు కదా, సెమిస్టర్ తర్వాత సెమిస్టర్కి, ఇయర్ తర్వాత ఇయర్కి మీరు రీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అలా తీసుకునే ప్రాసెస్ కూడా ఓడిఎల్ మోడ్లో కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది, ఓఎల్ మోడ్లో కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే ఓడిఎల్ మోడ్కి వెబ్సైట్ డిఫరెంట్గా ఉంటుంది, ఓఎల్ మోడ్ వెబ్సైట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఓడిఎల్ మోడ్ వెబ్సైట్ని అలాగే ఓఎల్ మోడ్ వెబ్సైట్ని కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ. ఇగ్నోలో చాలా కోర్సెస్ ఉంటాయి. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, సర్టిఫికేట్, పిహెచ్డి, బీఈడి, ఎంబీఏ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఇగ్నోలో ఉంటాయి. అన్ని కోర్సెస్ కూడా ఓడిఎల్ మోడ్లో అవైలబుల్ ఉంటాయి. మీరు ఇగ్నో ఏ కోర్సుల్ని ఆఫర్ చేస్తుందో ప్రతి ఒక్క కోర్స్ కూడా ఓడిఎల్ మోడ్లో అవైలబుల్ ఉంటుంది. కానీ ఓఎల్ విషయానికి వచ్చేస్తే ఆన్లైన్ మోడ్లో ప్రస్తుతానికి చాలా తక్కువ కోర్సెస్ అవైలబిలిటీ ఉంది. ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోండి, మీరు అనుకున్న కోర్సు ఓఎల్ మోడ్లో ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, టోటల్గా యాజ్ ఆఫ్ నౌ 18 కోర్సెస్ మాత్రం ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నారు. వీటిలో సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. అన్నీ కలిపి టోటల్గా 18 సబ్జెక్ట్స్ మాత్రమే ఓఎల్ మోడ్లో ఆఫర్ చేస్తున్నారు. ఓడిఎల్ మోడ్లో మొత్తం సబ్జెక్ట్స్, మొత్తం కోర్సెస్ కూడా ఆఫరింగ్లో ఉన్నాయి. ఇక అడ్మిషన్ ప్రాసెస్ అండ్ రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రెండిట్లో కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక అసైన్మెంట్ సబ్మిషన్,
ఇక్కడ మేజర్గా చాలామంది స్టూడెంట్స్ డౌట్ అడుగుతూ ఉంటారు, అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి. ఓడిఎల్ మోడ్లో అసైన్మెంట్స్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల లాస్ట్ 2 yearsలో ఆన్లైన్ సబ్మిట్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ లాంగ్ రన్లో మాత్రం ఆన్లైన్ అవకాశం ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఆఫ్లైన్ సబ్మిషన్ మాత్రమే ఉంటుంది. మీరు మీ స్టడీ సెంటర్కి వెళ్ళి మీ అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, పోస్టల్ ద్వారా కూడా మీరు మీ అసైన్మెంట్స్ పంపించే అవకాశం ఉంది. మీ స్టడీ సెంటర్కి పోస్టల్ ద్వారా మీ అసైన్మెంట్స్ పంపించుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే ఉంది ఓడిఎల్ మోడ్లో. ఓఎల్ మోడ్లో వచ్చేసి ప్రాపర్గా మీరు ఆన్లైన్లోనే అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారు. అసైన్మెంట్స్ ఎవరికి సబ్మిట్ చేస్తారు అని అడుగుతారు. నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ స్టెప్లో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓడిఎల్ మోడ్లో అయితే స్టడీ సెంటర్లో సబ్మిట్ చేస్తారు. పోస్టల్ ద్వారా కూడా ఓడిఎల్ మోడ్లో స్టడీ సెంటర్లో సబ్మిట్ చేస్తారు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరికి సబ్మిట్ చేయాలి? ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాలి, ఇది పక్కా, దీనిలో చేంజ్ లేదు. ఎవరికి చేయాలనేది నెక్స్ట్ నేను చెప్తాను. ఇక ఎగ్జామినేషన్ ఫామ్ విషయానికి వచ్చేస్తే ఓడిఎల్ మోడ్లో అయినా సరే ఆన్లైన్లోనే ఫిల్ చేస్తాము, అలాగే ఓఎల్ మోడ్లో అయినా సరే ఆన్లైన్లోనే ఫిల్ చేస్తాము. ఇక ఎగ్జామ్ ఎలా రాయాలి, ఆన్లైనా ఆఫ్లైనా అంటే ఓడిఎల్ మోడ్ స్టూడెంట్స్ ఆఫ్లైన్లో రాయాలి, అంటే స్టడీ సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్టూడెంట్స్ ఆన్లైన్లో రాస్తారు, కానీ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఉంది, అలా కూడా ఇచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఆన్లైన్ కోర్స్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తారనమాట. అర్థమైంది కదా? అడ్మిషన్ ప్రాసెస్ 2 ఆన్లైనే సేమే ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2 ఆన్లైనే సేమే ఉంటాయి. ప్రోగ్రామ్ అవైలబిలిటీ వచ్చేసరికి ఓడిఎల్లో తక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఓఎల్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అసైన్మెంట్ సబ్మిషన్ వచ్చేసి ఓడిఎల్లో ఆఫ్లైన్లో చేస్తాము, ఓఎల్లో ఆన్లైన్లో చేస్తాము. ఎగ్జామ్ ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసి 2 కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం, రాసే విధానం వచ్చేసి ఓడిఎల్లో ఆఫ్లైన్లో ఉంటుంది, ఓఎల్లో ఆప్షనల్ ఉంటుంది, మోస్ట్లీ ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓడిఎల్ మోడ్ వాళ్ళకి రీజనల్ సెంటర్ ఒకటి ఉంటుంది, అలాగే దాని నుంచి స్టడీ సెంటర్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి మీ డౌట్ క్లారిఫై చేసుకుంటారు. ఇంకా ఏమన్నా మేజర్ క్వశ్చన్స్, స్టడీ సెంటర్ చేంజ్ లాంటివి, సర్టిఫికేట్ గురించి మాట్లాడాలనుకుంటే రీజనల్ సెంటర్కి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఓఎల్ స్టూడెంట్స్ ఏం చేయాలి? ఇది ఇంకొక క్వశ్చన్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఓఎల్ స్టూడెంట్స్ ఏం చేయాలని చెప్పేసి. ఓఎల్ స్టూడెంట్స్కి COE అని ఒకటి ఉంటుందన్నమాట. దీన్ని సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని అంటాము. ఈ సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు. ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ అవైలబుల్ ఉంటారు. ఇది ఒక రీజనల్ సెంటర్కి అటాచ్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ దీన్ని రీజనల్ సెంటర్ని మాత్రం కాల్ చేయరు, సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని అడుగుతారు. సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. దీన్ని ప్రతి స్టూడెంట్స్ కూడా మ్యాప్ చేస్తారు అడ్మిషన్ టైంలో. ఎలాగైతే ఓడిఎల్ మోడ్లో స్టూడెంట్ తీసుకుంటే కనుక ఒక స్టడీ సెంటర్, రీజనల్ సెంటర్ మ్యాప్ చేస్తారో, అలాగే ఇక్కడ COEని మ్యాప్ చేస్తారు. ఓకేనా? సో ఓఎల్ స్టూడెంట్స్ మొత్తం కూడా COEకి టచ్లో ఉంటారు. ఎగ్జామ్స్ గురించి, క్లాసెస్ గురించి, నోటిఫికేషన్స్ గురించి ఎలా అంటే మీకు COE వాళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ స్టూడెంట్స్కి పంపిస్తారు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, క్లాస్ టైం టేబుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ప్రాపర్గా ఈమెయిల్ ద్వారా మీకు పంపిస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్లో తీసుకున్నారో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడా ఏమీ వెతకాల్సిన అవసరం లేదు. మీకు టైమ్లీ ఈమెయిల్ ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీరు అసైన్మెంట్స్ ఆన్లైన్లో పంపిస్తారు కదా, అది కూడా COEకి మాత్రం పంపిస్తారు. వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు ఈమెయిల్ ద్వారా. వన్స్ మీరు అడ్మిషన్ తీసుకోగానే మీకు డీటెయిల్స్ మొత్తం ఈమెయిల్ ద్వారా వస్తాయి. మన ఛానల్లో కూడా నేను ఆన్లైన్ స్టూడెంట్స్కి సపరేట్గా వీడియోస్ చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అర్థమైందా? మీకు అన్ని డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓడిఎల్ మోడ్, ఓఎల్ మోడ్ ఏదైనా సేమే. మీ కోర్స్ అవైలబిలిటీని బట్టి మీరు మీ కోర్స్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.